అవునా? ప్రతి ప్రభుత్వము ధర్మం పాటించాల. ధర్మం ఏంటి? ప్రజల యొక్క కష్ట సుఖాలు నువ్వు చూడటం. అవును. కానీ విద్య వైద్యం ప్రైవేట్ చేసేసాక కదా ఈ కర్మ పట్టింది. అది ధర్మమా? మెయిన్ అదే కదా, అందుకే అంటున్నారు రాజుల కాలంలో కూడా లేదు కదా. కారణం అదే నేను అనేది, రాజుల కాలంలో కూడా ఆసుపత్రులు ఫ్రీనే కదా. అవును, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఇంటి దగ్గరికే కదా డాక్టర్ వెళ్ళేది. మిగతాదంతా ఆసుపత్రులు ఫ్రీనే కదా. అంటే ధర్మపాలనే కదా. అప్పుడు అధర్మం ఎప్పుడు బిగినైంది? దాన్ని విజన్ అన్నాం. విజన్ అన్న పేరుతో మనం చేసింది ఏంటంటే ఎడ్యుకేషన్ హెల్త్ని ప్రైవేట్ చేసాం, అందుకు లేకుండా చేసాం. ఇవాళ రోజున ఏ తల్లి బిడ్డ కూడా, ఏ తల్లి తండ్రి కూడా మామూలు బ్రతుకు బ్రతకడానికి ఇష్టం లేదండి తమకి. తమ బిడ్డ గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నాడు అని చెప్పుకుంటా గర్వపడే పరిస్థితి ఏ తల్లి తండ్రికి లేదు. ఇప్పుడు విద్యా వైద్యం అప్పుడు ఉచితంగా ఉండేది సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. నేను చిన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకున్నాను. మా ఇంట్లో కూడా నలుగురిని కన్నారు. అప్పుడు ఇలా లెక్క కూడా వేసుకోలేదు. ఎవరు బతుకు వాళ్ళు బతుకు అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఆ విద్య అనేది ఎప్పుడైతే కాస్ట్ అయిపోయిందో పిల్లలు కనడానికి కూడా ఇంకెట్లా కంటారు. కాబట్టి ఇప్పుడు ఏంది, మీకు ఎందుకు లేదు మీరు కానివ్వండి. ఇప్పటికి కూడా మధ్యతరగతికి అనరు, ఎగువ మధ్యతరగతికి అనరు. లేబర్ని రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు ఆయన ఎవరో చెప్పారు 50,000 ఇస్తాను కంటే 3 వాళ్ళని కంటే